హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా మనీ సేవ్ చేయాలనేదే ఈరోజు చూపిస్తున్నా. యాక్చువల్లీ నేను గీట ఒక గృహిణిని, అంటే ఒక హౌస్ వైఫ్‌ని. నేను గీట ఒక పాపకి తల్లిని కాబట్టి ఎట్లా మనీ సేవ్ చేయాలనేది చూపిస్తున్నా. యాక్చువల్లీ ఇదేంటిదంటే మనం రూపాయి కదా అని తీసి పడేయొద్దు. ఆ రూపాయి ఒక చిన్న బాక్స్‌లో ఏసి పెట్టినామంటే అది రోజు రోజుకి ఒక 1 వీక్, ఒక 1 మంత్ అయ్యేసరికల్లా దాంట్లో ఒక 100 రూపీస్ అన్న అయితే మనం తీరా చూస్తే గిట రూపాయి గాని చిన్న చూపు చూడొద్దు. ఏదైనా సరే గానీ మనం అప్పటికాలం మన అమ్మలు ఎట్లా సేవ్ చేయొచ్చు మనీ నిజంగానే. ఇట్లా ఈ రోజులలో రూపాయి సేవ్ చేయడం చాలా కష్టం అని అనుకుంటున్నారు చాలామంది. కాదు, మనీ సేవ్ చేయడం గిట్ల చాలా కష్టం అని అనుకుంటారు. రూపాయితోటి ఏం పని అవుతుందని అనుకుంటున్నారు. ఇప్పటికీ రూపాయి ఉందండి విలువ. రూపాయితోటి మనం ఏదైనా చేయొచ్చు. రూపాయితోటి కదా ఒక షాంపూ ప్యాకెట్, ఒక చాక్లెట్ ఇట వస్తుంది కదా. ఆ రూపాయిని ఎందుకు తీసి పడేస్తారు? ఒక రూపాయే కదా అని తీసి పడేయకండి. మన అందరు అంటుండ్రు, మా హస్బెండ్స్ ఇయ్యరు కదా మనీ, మేము ఎట్లా సేవ్ చేయాలని అనుకుంటున్నాను. హస్బెండ్స్ ఇయ్యకున్నా సరే, హస్బెండ్ ఒక రూపాయి కదా అని ఆయన గిట తీసి పడేసిన గిట మీరు ఆ రూపాయి తీసుకొచ్చి ఒక బాక్స్లో వేసి సేవ్ చేయండి. ఆ రూపాయి చాలా విలువ వస్తుంది. మనం అనుకుంటాము ఎంతగానం సేవ్ చేసాము, మనకి ఏం యూజ్ అవుతుంది అని అనుకోవచ్చు. ఇవి పైసలతో ఏం యూజ్ అవుతాయి అని అనుకోవచ్చు, కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. చిన్నపిల్లలకి మన ఇష్టం, మన మన పిల్లలకి ఏమైనా కొనిపెట్టచ్చు. కానీ కొనే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది కొనేటప్పుడు ఒక రూపాయి కదా, ఇప్పుడు 10 రూపీస్ ఉందనుకో, వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు కొనుక్కోండి. ఎందుకంటే అవి మనీ మనం సేవ్ చేసినాం కాబట్టి కదా. ఆ మనీతోటి మనం సేవ్ చేసినాం కాబట్టి ఒక గుర్తుండే వస్తువే కొనుక్కోవాలి తప్ప వేస్టేజ్కి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. వేస్ట్ మనీ అస్సలు చేయొద్దు. చెప్పాలంటే ఎప్పటికైనా మనీ మనకు యూజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సేవ్ చేయడమే చాలా బెటర్. గృహిణులైనా చేయము, మాకు ఏం మనీ ఇయ్యరు, ఏం చేయలేము అని అనుకోవచ్చు, కానీ ఎట్లయినా మనం సేవ్ చేయొచ్చు. సేవ్ చేయాలనే మీకు థాట్ ఉంటే మనం ఎట్లయినా సేవ్ చేసుకోవచ్చు మనీ. నేను మీరు అనొచ్చు, ఏంటబ్బా బాక్స్లలో సేవ్ చేస్తుంది అని అనుకోవచ్చు. మన ఇష్టం, దేంట్లో అయినా సేవ్ చేయొచ్చు. నేనేందంటే ఖాళీ బాక్సెస్ ఉన్నాయి ఇట వేస్టేజ్ చేయకుండా ఏదైనా మనీ ఉన్నాయి తీసుకొచ్చి నేను ఆ బాక్స్లో వేసేస్తా. అంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అది అరే ఈ మనీ ఉంది కదా మనకు యూజ్ కానీకి అన్నట్టు. లేకపోతే మనం గల్లబుడ్డీలు గిట యూజ్ చేసుకోవచ్చు. అప్పటి కాలం గల్లబుడ్డీలు అంటే ఇప్పుడు రీసెంట్ గిట గల్లబుడ్డీలలో వేసుకొని గిట కొందరు పట్టీలు కొనుక్కుంటారు. కొందరు ఏదైనా చిన్న బంగారం ఒక తులం వెండి గిట కొనుక్కోవచ్చు. అది ఇప్పుడే కదా 1 మంత్ గింత సేవ్ అయిందని అనుకోదు. 1 మంత్ కాదు, మనం 1 ఇయర్ వరకు గిట సేవ్ చేసుకోవచ్చు. ఒక డేట్ అనేది పెట్టుకోండి. ఒక డేట్ పెట్టుకొని మళ్ళీ వచ్చే 1 ఇయర్ వరకు ఆ డేట్ వరకు మీరు ఎంత సేవ్ అయిన అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు నిజంగా చెప్తున్నా, ఈ వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇట్లా సేవ్ చేసుకున్నాకో ఒక 1 ఇయర్ వచ్చేసరికి మీరు ఏమన్నా గోల్డ్ పరంగా కానీ వెండి పరంగా కానీ, అరే మాకు ఇంత తక్కువ ఉంది కదా, ఒక 1000 వచ్చింది కదా అనుకోవచ్చు. ఆ 1000 తోటే మనం ఒక తులం వెండి గిట కొనుక్కోవచ్చు. మన పిల్లలకి ఏదన్నా పట్టీలన్నా అంటే ఒక తులంతో మనం ఏం యూజ్ చేస్తుండే. ఇప్పుడు మనం బంగారం వెండి చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో మన పిల్లలకి మాత్రం ఈ రేంజ్లోనే ఇప్పుడే బంగారం వెండి కొనాలంటేనే కష్టకాలం ఉంది కదా. ఫుల్ రేట్స్ ఉన్నాయి. బంగారం వెండి ఏదైనా కొనాలని అయితే ఫుల్ రేట్స్ ఉన్నాయి. అదే మన పిల్లలకైతే మనం ఇప్పుడు కొని పెట్టినాం అనుకో, సేవ్ చేసి ఇప్పుడు కొన్నాం అనుకో, ఫ్యూచర్లో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు కొనలేకపోవచ్చు కానీ మనం కొనొచ్చు కదా ఇప్పటి నుంచి. అంటే మన మన తల్లిదండ్రులు గీట ఎట్లా సేవ్ చేయొచ్చు మనీ, మనం గీట ఇప్పుడు గీట మన పిల్లలకి అట్లే ఇవ్వాలి కదా, సేమ్ అట్లనే ఇవ్వాలి కదా. అందుకే మనం గీట సేవ్ చేయాలి. ఏడున్నాయి మనీ సేవ్ చేయడానికి అనుకోవచ్చు, కానీ అది 1000 రూపీస్ అయినా సరే, ఇయర్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి 1000 రూపీస్ అయినా సరే, మనం ఏదన్నా అరే ఏం కొన్నా వేస్ట్ అయిపోతుందని అనుకోవచ్చు, కానీ ఒక తులం వెండి, ఒక అర్ధ తులం వెండి, ఒక తులం అంటే ఇట్లా పీసెస్ లాగా ఉంటుంది కదా. వెండి అయినా బంగారం అయినా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, తులం అర్ధ తులము అని ఇటు ఉంటాయి కదా. అట్లాంటి పీసెస్ గిట కొని ఇట స్టోర్ చేయొచ్చు మన పిల్లల కోసం అని. ఒకవేళ మీరు ఇట్లా కొని ఇట ఒక అర్ధ తులం కొన్నారు అనుకోండి, ఒక 3-4 టైమ్స్ కొన్నారు అనుకో, 2 తులాలు అయితే 2 తులాలతోటి మీ పిల్లలకి ఏమైనా చేయించుకోవచ్చు, లేకపోతే మీరైనా ఏమైనా చేయించుకోవచ్చు. అట్లా యూస్ఫుల్ అవుతుంది కదా. మనం ఏం కొన్న ఈట వేస్టేజ్ అవుతున్నాయి వస్తువులు గీట యూస్ఫుల్ అంటే ఇప్పుడు మన ఇంట్లో సామాన్ గీట ఎప్పుడు మనం సామాన్ కొంటూనే ఉంటాం. అదే బంగారం వెండి మనం ఎప్పుడు కొనలేం కదా. ఇట్లా అప్పుడప్పుడు సేవ్ చేసుకొని మనం అట్లా కొని పెట్టుకునే ఈట మన ఫ్యూచర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా యూస్ఫుల్ అయితే, లేకపోతే మన పిల్లలకైనా యూస్ఫుల్ అవుతుంది కదా. మన పిల్లల కోసం, మన కోసమే కదా, మన ఫ్యామిలీ కోసమే కదా ఇట్లాంటి సేవ్ చేసే మనీ మాత్రం. అందుకే నేను అంటున్నా, 1 రూపీ ఉన్నా కానీ వేస్టేజ్ చేయకుండా ఒక బాక్స్లోనైనా లేకపోతే ఒక గలబుడ్డిలోనైనా ఎట్లయినా సేవ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇట్లాంటి మనీ మాత్రం చాలా యూస్ఫుల్ అయితే. మనీ అయితే ఎవరైతే పడేయరు కదా, పడేయకుండా కానీ 1 రూపీ అని తీసి పడేసారు, కానీ ఆ 1 రూపీ తీసుకొని మనం ఒక సేవ్ చేసుకుంటే ఒక బాక్స్లోనైనా లేకపోతే ఒక గలబుడ్డిలోనైనా లేకపోతే ఏదన్నా దాంట్లోనైనా సేవ్ చేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది.
మనం యూజ్ చేసిన పైసలు మాత్రం ఇంట్లో వాటికంటే అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఏదైనా కొన్న గీట ఇది మనీ సేవ్ చేసినంతోటే అని ఒక మంచి క్వాంటిటీ తోటి ఒక మనకి యూస్ఫుల్ అయిన మనకు యూస్ఫుల్ అవుతుంది అంటేనే కొనాలి తప్ప మనకి యూస్ఫుల్ కానిది పిచ్చి పిచ్చివి ఏమన్నా వస్తువులు ఇట్లా ఉంటాయి కదా ఇంట్లో సామాన్ అట్లా కొని ఇట వేస్ట్ అస్సలు చేయకండి. నేను అన్నట్టు మీరు బంగారం అన్న వెండి అన్న కొంటే మాత్రం ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మీరు అనొచ్చు నేను అన్నా కదా తులము అర్ధ తులం ఏం చేస్తారని. అదే అర్ధ తులమైన రేపటి నాడు 2000 ఇప్పుడేమో 1000 అని అంటున్నారు, 900 అని అంటుంది. అదే రేపటి నాడు మనకి గిట ఒక 2000 ఒక 3000 అయితే తులం గిట. నేను చెప్పిన నాకు యూస్ఫుల్ అని నాకు తెలిసిన వీడియో మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్